హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మనం ఇప్పుడు ఎగ్స్ వండుదండి. అంటే ఎగ్స్ వెల్లుల్లి కారంతో నేను ఎగ్స్ కూర కర్రీ చేస్తున్నాను. చూడండి, నేను మీ రమాదేవిని. చూడండి, ఇవన్నీ ఎగ్స్ ఉడకబెట్టేసి ఇలాగ చిన్న చిన్న ఘాట్లు పెట్టి ఇలాగ వేపాలి. అందులో చిటికెడు పసుపు, కొద్దిగా పొడి కారం వేసేసి రెండు వేగిన తర్వాత వేయండి. ఇలాగ యాపిల్స్ తీయండి. తర్వాత ఆనియన్ రెండు ఉల్లిపాయలు కట్ చేసాం కదా, ఆ ఉల్లిపాయలు 2 ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వండి. ఏగాక టమాటాలు కూడా వేసి వేగనివ్వండి. వేగిన తర్వాత ఇప్పుడు ఆ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఇందులో ఏంటంటే అది కొద్దిగా నూరేసాక అంటే దంచడం అనమాట. అందులో కొద్దిగా కారం, ఉప్పు మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. వేసుకొని రెండు నలిగిన తర్వాత కదా, ఇలాగా నలిగిన తర్వాత ఏం చేస్తారంటే ఈ మసాలా ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతుంది కదా, అందులోని ఈ మసాలా వేయండి. ఇదిగో ఇలాగా రెండు కలిపి ఆపండి. వేగిన తర్వాత ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ తీసి పక్కన పెట్టండి, చెప్తాను. ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను జీలకర్ర వేయాలి నూరేటప్పుడు, నేను వేయలేదు. అది అప్పుడు వేసానండి జీలకర్ర పౌడరు. మీరు మాత్రం అవి దంచేటప్పుడు మాత్రం జీలకర్ర వేసుకోండి. తర్వాత ఇవి ఎగ్స్ వేసి అయిపోయింది కదా, ఇప్పుడు ఈ వాటర్ ఇందులో వేయండి. రెండు కలిపి ఉడికితే కరెక్ట్ సరిపోద్దండి. చాలా బాగా కూర బాగుంటుందండి, ఎమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి కూరని. చూడండి, కర్రీ మీరు కూడా ట్రై చేసి తినండి ఒకసారి. అసలు అది ఎంత బాగుంటుందండి రైస్లోకి. ఏదైనా మన నోటికి రుచి కదండి, రుచి ఉండాలి కదా. చూడండి, ఇవ్వండి ఎగ్ కర్రీ. అది చూస్తేనే బాగుంది కదా. తర్వాత మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ అవుతుంది కదా అండి. బాయ్ అండి, మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాము.